VJ24 న్యూస్కి స్వాగతం. హన్మకొండ విద్యానగర్ టీవీ టవర్ కాలనీ సమీపంలోని సెయింట్ పీటర్స్ ఎడ్యు స్కూల్ విద్యార్థులు బుధవారం ప్రకటించిన CBSE 10th ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారని సెయింట్ పీటర్స్ ఎడ్యు స్కూల్ చైర్మన్ నర్రా అజయ్ పాల్ రెడ్డి ఆదేశానుసారం ఆ పాఠశాల డైరెక్టర్ నర్రా నారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఒక స్పష్టమైన ప్రణాళికతో, లక్ష్యంతో, క్రమశిక్షణతో విద్యను విద్యార్థులకు అందించారని, అందుకే విద్యార్థులు CBSE ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించారని, మున్ముందు విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. అనంతరం CBSE ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నర్రా హరితారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ వనం రంగారావు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. CBSE మొట్టమొదటిసారి గత సంవత్సరం కంటే ఒక నెల రోజుల ముందు సర్ప్రైజ్ రిజల్ట్ ఇచ్చడం జరిగింది. అది CBSE బోర్డును అభినందిస్తున్నాము. అలాగే పాఠశాలలో ఉన్న రిజల్ట్ అంతా కూడా గత సంవత్సరం కంటే ఈసారి అంటే రాష్ట్రమే కాకుండా భారతదేశంలో CBSE బోర్డు మ్యాథమెటిక్స్లో చాలా కన్ఫ్యూజ్ అయింది. ఫెయిల్ అవుతారు అనేటువంటి ఒక నేషన్ వైడ్గా ఒక ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినా కూడా మా పిల్లలు బాగా రాసి మా టీచర్ తయారు చేసిన రీతిగా మంచి మార్కులతో అందరూ పాస్ అయ్యారు. అందరూ కూడా దాదాపు 90% అబోవ్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. 80% వాళ్ళు నెక్స్ట్ ఉన్నారు. మిగతా వాళ్ళు ఎక్కడ కూడా ఒక్క సబ్జెక్టు కూడా రెండోసారి రాయాల్సిన అవసరం లేకుండా మొదటి పరీక్షలోనే ఉత్తీర్ణులయ్యారు. వాళ్ళందరినీ అభినందిస్తూ, వాళ్ళ యొక్క తల్లిదండ్రులని కూడా అభినందిస్తూ, అట్లాగే వీరిని తయారు చేసినటువంటి ఉపాధ్యాయులను మరి ముఖ్యంగా అభినందిస్తున్నాము. వాళ్ళు ఇదే విధంగా వచ్చే సంవత్సరం కూడా ఈ బ్యాచెస్ను కూడా ఇంతకంటే మెరుగ్గా, ఇంతకంటే చురుగ్గా, ఇంతకంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్గా చేసి మన జిల్లాను, రాష్ట్రాన్ని, దేశంలో మన పిల్లలు ఉండేటట్టుగా తయారు చేయాలని వారిని కోరుకుంటూ, నాకు ఇలాంటి అవకాశాన్ని ప్రతి సంవత్సరం పిల్లల్ని దీవించేటువంటి అవకాశం దొరికినందుకు దేవునికి వందనాలు. నారాయణ రెడ్డి, సెయింట్ పీటర్స్ ఎడ్యు స్కూల్.